గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం కణాల వ్యవస్థ భ్రమణ చలనంలోని ఆఖరి 4 మార్కుల ప్రశ్నలైనటువంటి 2 ప్రశ్నల గురించి తెలుసుకుందాం. స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఆఖరి 2 ప్రశ్నలు. ఇవి నేర్చుకుంటే ఈ లెసన్ ఇంతటితో అయిపోతుంది. కనుక ఒకసారి ప్రశ్నను తెలుసుకుందాం. కోణీయ త్వరణాన్ని, టార్క్ను నిర్వచించండి. ఈ 2 రాశుల మధ్య సంబంధాన్ని తెలిపే సమాసాన్ని రాబట్టండి. డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ అండ్ గెట్ ద రిలేషన్ బిట్వీన్ ద 2 కాంపోనెంట్స్, 2 ఫ్యాక్టర్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు కోణీయ త్వరణం అంటే ఏంటో తెలుసుకుందాం. మనం గత పాఠాల్లో, గత లెసన్స్లో అంటే క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. కోణీయ స్థానభ్రంశం అంటే ఏంటి, కోణీయ వేగం అంటే ఏంటి, కోణీయ త్వరణం అంటే ఏంటి కూడా ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇంట్రడక్షన్లోనే మీకు ఆ విషయాలని చెప్పడం జరిగింది. అయినా మరలా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోణీయ స్థానభ్రంశం అంటే ఏంటంటే వృత్తాకారపు అంటే ఒక వృత్త పథం వెంబడి ఏదైనా ఒక కణం లేదా వస్తువు చెల్లిస్తున్నప్పుడు అది వృత్త కేంద్రం వద్ద కొంత కోణం చేస్తుంది. ఒకసారి వృత్తాన్ని ఊహించుకోండి. మీకు ఇక్కడ పటంలో కూడా ఉన్నది, వృత్తం అనేది ఉన్నది, చూపించడం జరిగింది. ఆ వృత్తంలో మనం వృత్త కేంద్రం ఉంటుందన్నమాట. వృత్తానికి వ్యాసార్థం ఉంది. ఇప్పుడు ఈ వ్యాసార్థ సదిశ అనేది, దీన్ని వ్యాసార్థ సదిశ అనుకున్నట్లయితే, ఈ వ్యాసార్థ సదిశ అనేది స్వల్ప కాలంలో కొంత కోణం చేస్తూ ఒక బిందువు నుంచి లేదా ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి కనుక కదిలినట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వ్యాసార్థ సదిశ అనేది స్వల్పకాలంలో ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి కనుక కదిలినట్లయితే అది వృత్త కేంద్రం దగ్గర కొంత కోణం చేస్తుంది అన్నమాట. ఈ కోణాన్ని మనం తీటా అని అంటాము. సో దీనిని మనం ఏమంటామంటే కోణీయ స్థానభ్రంశం అంటారు. కోణీయంగా స్థానభ్రంశం చెందుతుంది కాబట్టి దీన్ని కోణీయ స్థానభ్రంశం అంటారు. ఇప్పుడు దీన్ని తీటాతో సూచిస్తాం మనం. నెక్స్ట్ రేడియన్స్ అన్నమాట. ప్రమాణాలు వచ్చేసి కోణీయ వేగం అంటే ఏంటి? ఇప్పుడు ఈ కోణీయ స్థానభ్రంశం అనేది కాలంతో పాటుగా మారుతున్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే కోణీయ వేగం అంటాము. ఒమేగాతో సూచిస్తాము. కోణీయ వేగము ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తామంటే డి థీటా బై డిటి అని చెప్తాము. డి థీటా బై డిటి అనగా కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటునే మనము కోణీయ వేగం అని చెప్తాం అన్నమాట. సో ఇక్కడ కోణీయ వేగానికి ప్రమాణాలు వచ్చేసి రేడియన్ పర్ సెకండ్గా చెప్తూ ఉంటాం. ఇక తర్వాత కోణీయ త్వరణం అంటే ఏంటి? కోణీయ త్వరణం అంటే కోణీయ వేగంలోని మార్పు రేటునే కోణీయ త్వరణం అంటారు. కోణీయ వేగం అంటే ఒమేగా కదా. సో వేగంలోని మార్పు అంటే డి ఒమేగా. మార్పు రేటు అన్నాం కదా, రేటు అన్నాం కాబట్టి డి ఒమేగా బై డిటి. సో కోణీయ త్వరణాన్ని మనం ఆల్ఫాతో సూచిస్తాము. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. దీనిని మనం కోణీయ త్వరణం అని చెప్తాము. ఓకే, రైట్. దీనికి రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ రేడియన్ సెకండ్ ఇన్వర్స్ 2 ప్రమాణాలు. రైట్. నెక్స్ట్ టార్క్ అంటే ఏంటి? టార్క్ని మనం వేరే రకాలుగా కూడా చెప్తాము. ఇక్కడ సందర్భంలో టార్క్ని మనం ఎలా నిర్వచిస్తామనంటే కోణీయ ద్రవ్యవేగంలోని మార్పు రేటుని టార్క్ అంటారు. కోణీయ ద్రవ్యవేగంలోని మార్పు రేటునే టార్క్ అంటారు. అంటే కోణీయ ద్రవ్యవేగం అనేది కాలంతో పాటుగా మారుతున్నట్లయితే అప్పుడు అది కలిగి ఉన్నటువంటి భౌతిక రాశిని మనము టార్క్. when a body or a particle having some change in its angular momentum with respect to time, then it can be said it has some torque, that is torque tau అంటాము. సో కోణీయ ద్రవ్యవేగం లేని మార్పు రేటుని టార్క్ అంటారు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మోమెంటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ టార్క్. దాని ఫార్ములా రూపంలో
టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే dl/dt అని రాస్తాము. dl/dt వేర్ ఎల్ ఈజ్ ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద పార్టికల్. సో ఎల్ అనేదని కోణీయ ద్రవ్యవేగం అని చెప్తాము. సో టవ్ ఈక్వల్ టు dl/dt. ఇది కోణీయ త్వరణం అంటే నిర్వచనం చెప్పాము, ఫార్ములా రాసాము, ప్రమాణం చెప్పుకున్నాము. ఇప్పుడు అదేవిధంగా టార్క్ అంటే ఏంటో నిర్వచనం చెప్పాము, ఫార్ములా రాసాము. దీనికి ప్రమాణాలుగా మరి మనం ఏం చెప్తున్నాము? టవ్ ఈక్వల్ టు dl/dt. టవ్ అనేది కూడా ఒక రకమైనటువంటి ఫోర్స్ అన్నమాట. సో కాబట్టి దీనికి ప్రమాణాలుగా మనం ఏమని చెప్తున్నామంటే జనరల్గా ఎల్ ఈక్వల్ టు ఐ ఒమేగా అంటాము. ఐ అంటే ఇక్కడ జడత్వ భ్రామకం, ఒమేగా అంటేనేమో కోణీయ వేగం అనమాట. సో ఇక్కడ ప్రమాణాలు వచ్చేసి మనకి రేడియన్ పర్ సెకండ్ ఏమో కోణీయ వేగానికి, జడత్వ భ్రామకానికి మనం జడత్వ భ్రామకమే. కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి రేడియన్ పర్ సెకండ్గా మాట్లాడుతుంటూ ఉంటాం. సో ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో ఆల్ఫా మరియు టౌల మధ్య ఉన్నటువంటి సంబంధం, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక దృఢ వస్తువుని, రిజిడ్ బాడీని తీసుకుంటున్నాము. అది 6 వ్యాసార్థం ఉన్నటువంటి ఒక వృత్త పథంలో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తున్నప్పుడు దాని యొక్క కోణీయ వేగం ఒమేగా. ఓకేనా? సో దానికి సంబంధించినటువంటి మరి కోణీయ వేగం ఒమేగా అని మనం చెప్తా ఉన్నాము. అదే కోణీయ వేగంతో అది ఏం చేస్తూ ఉందంటే భ్రమణం చేస్తూ ఉంది. ఒక స్థిర అక్షం వెంబడి ఏం చేస్తూ ఉందంటే భ్రమణం చేస్తూ ఉంది. ఒక స్థిరమైన అక్షం వెంబడి భ్రమణం చేస్తూ ఉంది అది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టవ్ ఈక్వల్ టు dl/dt. సో ఇక్కడ స్థిరమైన అక్షం వెంబడి భ్రమణం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్, మనం డోర్ని చూసినట్లయితే డోరు ఒకవైపుకి అలాగే ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఆ ఫిక్స్ చేయబడిన తర్వాత ఆ డోర్ని మనం అదే ఫిక్సింగ్ చేసుకుని ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా ఆ ఫిక్స్ యాక్సిస్ని బేస్ చేసుకుని మనం ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం అన్నమాట. సో దాన్ని మనం అంటామంటే స్థిరాక్షం, ఫిక్స్డ్ యాక్సిస్ అని చెప్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం ఫిక్స్డ్ యాక్సిస్ ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ విధంగా స్థిర అక్షం వెంబడి ఇది భ్రమణం చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ టవ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నామంటే dl/dt అని మన నిర్వచనం ప్రకారం చెప్పుకున్నాం. దాని నుండి d/dt ఆఫ్ ఎల్ బదులు ఐ ఒమేగాని ఇందాక నేను చెప్పాను మీకు. ఐ ఒమేగాని తీసుకున్నప్పుడు ఇక్కడ ఐ అనేది స్థిరంగా ఉంటుంది, జడత్వ భ్రామకం. అందుకే మనం కోణీయ వేగానికి సంబంధించిన ప్రమాణాలు తీసుకున్నాం. సో I × dω/dt. సో dω/dt అంటే మనకి ఏమని తెలుసు? ఆల్ఫా అని తెలుసు నిర్వచనం ప్రకారంగా. కాబట్టి టవ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. వెరీ సింపుల్ డెఫినేషన్ తీసుకుని దాని నుంచి మనకు తెలిసినటువంటి కోణీయ ద్రవ్యవేగం, యాంగులర్ మూమెంటం యొక్క ఫార్ములా తీసుకుని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకు రావాల్సినటువంటి రిలేషన్ అనేది వస్తుంది. ఇది ద రిలేషన్ బిట్వీన్ ద యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. రైట్, ఇది ఒక ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఓకే, రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి తెలుసుకుందాం. ఒక స్థిర అక్షం పరంగా భ్రమణం చేస్తున్న కణం గమన సమీకరణాలు రాయండి. కోణం అని పడదు అక్కడ, దయచేసి దాన్ని మీరు సెర్చ్ చేసుకోండి. కణం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్థిర అక్షం వెంబడి భ్రమణం చేయటం ఎలా ఉంటుందో, అంటే ఒక పర్టిక్యులర్ యాక్సిస్ని బేస్ చేసుకొని దానికి అటు ఇటుగా భ్రమణం చేస్తూ ఉండడం అనమాట. సో అలాగన భ్రమణం చేస్తున్నట్లయితే మనం ఇక్కడ ప్రారంభ అధ్యాయాల్లో మనం సాధారణంగా రేఖీ చలనం చేస్తున్నటువంటి కణానికి సంబంధించినటువంటి గతిక సమీకరణాలని రాసుకున్నాం. అంటే సాధారణంగా కాలంతో పాటుగా ఒక కణం లేదా వస్తువు యొక్క గమనం అనేది మారుతూ ఉన్నప్పుడు అవి ఏ విధమైనటువంటి గమన నియమాలని, సమీకరణాలని కలిగి ఉంటాయి అనే విషయాన్ని మనం ఒక రాసుకున్నాం. అదే విధంగా ఇక్కడ కోణీయంగా తీసుకున్నప్పుడు, కోణీయ భ్రమణం చేస్తున్నప్పుడు, కోణీయ చలనం చేస్తూ ఉన్నప్పుడు ఆ కణానికి ఏ విధమైనటువంటి గమన సమీకరణాలు ఉంటాయో ఇక్కడ మనం తెలుసుకుంటాం. అక్కడ వేగం అన్నామా, ఇక్కడ మనం కోణీయ వేగం అంటున్నాం. అక్కడ ఏమని రాసుకున్నాము? శుద్ధగతి శాస్త్రంలో గమన సమీకరణాలు ఏమని రాసుకున్నాము? v = u +
AT. ఇక్కడ కూడా ఆల్రెడీ రాస్తున్నాం మనం. W ఈక్వల్ టు WF. V అంటే ఫైనల్ వెలాసిటీ, U అంటేనేమో ఇనీషియల్ వెలాసిటీ. సో ఇక్కడ తుది వేగంగా ఇక్కడ తుది కోణీయ వేగాన్ని తీసుకుంటున్నాము. ఒమేగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఇక్కడ అక్కడ ఏ అంటేనేమో త్వరణం, ఇక్కడ అదే త్వరణాన్ని కోణీయ త్వరణం తీసుకున్నాము ఆల్ఫా ఇంటూ టీ అంటే టీ కాలం. సో ఒమేగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఆల్ఫా టీ. ఇది మొదటి సమీకరణం. ఒమేగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఆల్ఫా టీ, వేర్ ఒమేగా ఐ ఈజ్ ద ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ, omega f is the final angular velocity, and alpha is the angular acceleration. Right. Next, second one where అక్కడ మనం ఒక ఫార్ములా చెప్పాము. ఏమని చెప్పామంటే యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు v1 ప్లస్ v2/2 ఇంటూ టీ అన్నాం అనమాట. సో ఇక్కడ కూడా తీటా అని పడ్డది, అది సెర్చ్ చేసుకోండి కొంచెం. అది అక్కడ ఒమేగా బార్ అని పడాలి, ఒమేగా బార్. సో ఒమేగా బార్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్ ఐ ప్లస్ ఒమేగా f/2 ఇంటూ టీ. అంటే ఒమేగా బార్ అంటే యావరేజ్ యాంగులర్ వెలాసిటీ అనమాట. ఒమేగా ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఒమేగా f/2 ఇంటూ టీ. ఇది యావరేజ్ వెలాసిటీకి సంబంధించింది. ఇక మనకి అక్కడ డిస్ప్లేస్మెంట్కి సంబంధించి లేదా డిస్టెన్స్కి సంబంధించి ఒక ఫార్ములా రాస్తాం, S = UT ప్లస్ ½ AT². అదే విధంగా ఇక్కడ కూడా మనం అక్కడ రాసిన దానికి అనుగుణంగా రాస్తున్నాము. అక్కడ స్థానం భ్రంశం లేదా స్థానం ఏదైతే ఉందో S అని తీసుకున్నామో, ఇక్కడ దాని బదులు ఇక్కడ కోణీయంగా స్థానం భ్రంశం చెందుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కోణీయ స్థానం భ్రంశం తీసుకుంటున్నాము. తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా IT ప్లస్ ½ AT². ఇక్కడ ఏ బదులు ఇక్కడ ఆల్ఫా తీసుకుంటున్నాము, ఎందుకంటే కోణీయ త్వరణం కాబట్టి. సో ఎస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అక్కడ S = UT ప్లస్ ½ AT², ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా IT ప్లస్ ½ ఆల్ఫా T². ఇది మూడవ సమీకరణం. ఇక తర్వాత నాలుగో సమీకరణాన్ని మనం తీసుకున్నట్లయితే ఒమేగా ఎఫ్ స్క్వేర్ మైనస్ అక్కడ v² మైనస్ u² = 2as అని రాసుకున్నాం కదా, అదే ప్లేస్లో v అంటే ఫైనల్ వెలాసిటీ, దట్ ఈస్ ఒమేగా f² మైనస్ u అంటే ఇనిషియల్ వెలాసిటీ ఒమేగా I² ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా, s బదులు డిస్టెన్స్ తీటా. సో ఒమేగా f² మైనస్ ఒమేగా I² ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా తీటా. ఇది నాలుగవ సమీకరణం. ఈ నాలుగు సమీకరణాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిదేమో మనం ఫైనల్ వెలాసిటీ తీసుకున్నాము, ఒమేగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఆల్ఫా టీ మొదటిది. రెండవది యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఐ ప్లస్ ఒమేగా f/2 ఇంటూ టీ, ఇది రెండవది. ఇక మూడవది వచ్చేసి మరి స్థానభ్రంశానికి సంబంధించింది. తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఐ టీ ప్లస్ ½ ఆల్ఫా T², ఇది మూడవది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఒమేగా f² మైనస్ ఒమేగా I² ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా తీటా. ఇవి 4 యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి సమీకరణాలు. ఓకే రైట్. కాబట్టి ఇవి ఈ మనకి ఉన్నటువంటి దానిలో 4 మార్క్స్. ఇంతటితో ఈ పాఠం 7th చాప్టర్ అనేది కంప్లీట్ అయింది.